నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఖచ్చితంగా అమరావతే. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. దీన్ని మార్చటం కోసం గత 5 సంవత్సరాల నుంచి నానా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. కానీ కొంతమంది ఇప్పటికీ దాని మీద విషం కక్కుతూనే ఉన్నారు. అది తెలుసో తెలియకో జరుగుతూనే ఉంది. వాళ్ళు మాత్రం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీకు అసలు దీని మీద ఎందుకు అలాంటి అభిప్రాయం కలిగింది? ఈ దేశంలో ఎక్కడా కూడా రాజధాని మీద భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని రాజధాని మీదే ఇటువంటి అభిప్రాయం వచ్చింది. అది కులం యొక్క వ్యతిరేకత మీదనో వర్గం యొక్క వ్యతిరేకత మీదనో తెలియదు, కానీ మన ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఇలాంటి వచ్చిందని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఇక ముఖ్యంగా ఈ వ్యక్తులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తారో వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు వాళ్ళ మనసులో ఉన్నటువంటివి. ఇది ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించింది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న సామాజిక వర్గం కంటే చాలామంది మిగతా సామాజిక వర్గాలు ఎక్కువ శాతంలో ఉన్నాయి. అదే కాక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు నియోజకవర్గాలు ఎక్కువగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలు కాబట్టి ఇక్కడ ఏ సామాజిక వర్గాలు ఉంటాయో చెప్పకనే చెబుతూ ఉంటాయి. అంతేకాదు, వీళ్ళందరూ కావాలని కోరుకునే విశాఖపట్నం ఉందే, ఈ విశాఖపట్నంలో మీరు ఏమైతే సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ ఎక్కువగా లబ్ధి పొందుతారు అని అనుకుంటున్నారో ఆ సామాజిక వర్గం వైజాగ్లో ఇంతకంటే ఎక్కువగా, వైజాగ్లో అందరికంటే ఎక్కువగా ఉంది. మరి ఇది తెలియక సమర్థిస్తున్నారంటే కాదు, ఇదంతా గొర్రెదాటుడు పద్ధతి. అంటే మీకు తెలుసా, ఒక గొర్రె ముందు కాలం దాటిందనుకో, వెనకున్న గొర్రెలు ఇక వాటికి ఎటువంటి విచక్షణ ఉండదు, ఏమీ ఆలోచించవు, అదే మార్గంలో వెళ్ళిపోతుంటాయి. అట్లానే వీళ్ళు కూడా అట్లా విమర్శిస్తున్నారు తప్పితే వీళ్ళకంటూ ఒక లాజిక్ ఏమి లేదు. ఇక విషయానికి వస్తే, అమరావతి విషయానికి వస్తే, మీరు ఎందుకు విమర్శిస్తున్నారు, అలా విమర్శించాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మీరు భారతదేశంలోని పెద్ద పెద్ద నగరాలను పరిశీలించినట్లయితే మీరు ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఇలా ఈ పట్టణాల్లో ఇవాళ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోండి. అక్కడ నీటి సమస్యతోటి కొట్టుమిట్టాడుతున్నారు. జనాభా పెరగటం వల్ల నీటి సమస్య తీవ్రతతోటి ఏం చేయాలో పాలుపోక ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. దాన్ని అధిగమించడం కోసమే మన ముందు తరాల భవిష్యత్తు కోసము ఎక్కడైతే నీటి సమస్య ఉండదో ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిద్ది అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ ప్రాంతాన్ని, అదియు కాక మన రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి అది 3 పంటలు పండే ప్రాంతము సారవంతమైన అయినా కూడా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేయడం జరిగిందే కానీ మీరు అనుకున్నట్టుగా ఏదో ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చడానికి కాదు అనేది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. రెండవది, ఇవాళ పరిస్థితుల్లో మీరు వైజాగ్ అనుకున్నారనుకోండి, వైజాగ్ ఒక చివరి ప్రాంతంలో ఉంది. దానికి ఒకవైపు సముద్రం ఉంది, ఇంకొక వైపున ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాకి బోర్డర్లో ఉంది. అంటే ఆ తర్వాత మన ఎక్స్పాన్షన్ లేదు. ఏదో ఒక 2 ప్రాంతాలు 2 దిశల్లో మాత్రమే అది ఎక్స్పాన్షన్ చేస్తూ ఉండాలి. అలాంటిది కావాలా? ఆల్రెడీ అది బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఇంకా ఆర్మీకి సంబంధించిన నావికాదళం యొక్క సంస్థలు అక్కడ చాలా ఏర్పాటు అయి ఉన్నాయి. ఆర్థిక రాజధానిగా చేయటం కోసం అనేక ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు. ఆర్థిక లావాదేవీలకు మంచి నగరంగా అభివృద్ధి చేయడం కోసము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దానికి మంచి ప్రాంతంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనకి విభజన చట్టంలో ఒక అవకాశం ఇచ్చారు. ఏదైనా ఒక చోట రాజధాని ఏర్పరచడానికి, అది మేము కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తాము, ఆ ప్రాంతంలో ఏర్పరచుకోండి అని. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయడం కోసమే మనం ఒక నగరాన్ని నిర్మించుకుని ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుంటాం. అది ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంటే బాగుంటుందని. ఇప్పుడు ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉన్నారు, అంతా ఈ ఇక్కడే ప్రాంతాల్లోనే చేస్తే మిగతా ప్రాంతాల్లోనే. ఇప్పుడు ఒకసారి బుద్ధి వచ్చింది, ఇప్పుడు అలా ఏం చేయట్లేదు. మీరు చూసుకోండి, మీకు
అనంతపూర్ డిస్టిక్లో కియా మోటార్స్, అశోక్ లైలాండ్, తర్వాత తిరుపతి ఇటువైపు కర్నూలు శ్రీ సిటీ